ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే ప్రత్యేక అంశము మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతృదినోత్సవం గురించి కొద్దిసేపు మనం ధ్యానించబోతున్నాం. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. అమ్మ. సృష్టిలో ఇంతకంటే అందమైన అద్భుతమైన పదం మరొకటి ఉండదు. తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా బిడ్డని లోకంలోకి తీసుకొస్తుంది ఆ త్యాగశీలి. కానీ పుట్టిన బిడ్డను తొలిసారి చూడగానే తన ప్రసవ వేదన మర్చిపోయి సంతోషంలో మునిగి తేలుతుంది అమ్మ. నువ్వేం పని చేసినా అందవిహీనంగా ఉన్నా తన బిడ్డ అందరికంటే ఉత్తమమని, జీవితంలో ఖచ్చితంగా ఏదైనా సాధిస్తావని నమ్మి తొలి వ్యక్తి అమ్మ మాత్రమే. తన జీవితాన్ని కొవ్వెత్తులే కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి. ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా మారణ మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ. ఈ సృష్టిలో అత్యంత మధురమైనది తల్లి ప్రేమ. అయితే ఆ తల్లిని సృష్టించిన దేవుని ప్రేమను వర్ణించడానికి మాత్రం నా దగ్గర మాటలు లేవు. కొందరికి తల్లి వారి దగ్గర నుండి భౌతికంగా దూరమైనప్పటికీ వారి తల్లి చేసిన కన్నీటి ప్రార్థనలు అనుక్షణం వారిని వెంబడిస్తూనే ఉంటాయి. తల్లి జీవించున్నా లేకపోయినా ఆ తల్లి స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారు ఈ లోకంలో మరెవరూ లేరనేది జగమెరిగిన సత్యం. తల్లి తన బిడ్డను కనేటప్పుడు ఒకేసారి శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత బాధ అనుభవిస్తుందో అంత బాధ ఒకేసారి అనుభవిస్తుందట. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, ఆపరేషన్స్ గురించి నేను మాట్లాడడం లేదు. అప్పటి నుండి ఆ బిడ్డ కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదు, అడుక్కోవడానికి కూడా సిగ్గుపడదు. ఒక తల్లి 10 మంది బిడ్డల్ని కని పెంచి పోషిస్తే ఆ 10 మంది బిడ్డలు కలిసి ఆ ఒక్క తల్లిని పోషించలేక వృద్ధాశ్రమాలకు తరలించేవారు కొందరైతే, కనీస అవసరతలు కూడా తీర్చలేని వారు మరికొందరు. అట్లా అని తల్లిని చూడలేనంత ఆర్థికంగా పతనమైపోయిన స్థితిలో వారు ఉన్నారా? కానే కాదు. ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, నైతికంగాను పతనమైన స్థితిలోనే తల్లిదండ్రులను సన్మానింపము అంటూ మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారున్న పరిస్థితిలో వారి కనీస అవసరాలను గుర్తించి వాటిని తీర్చగలగడం. వారు మన నుండి ఆశించేది కూడా అదే. నేటి దినాల్లో అట్లాంటి పరిస్థితులు కరువయ్యాయని నిస్సందేహంగా చెప్పచ్చు. పిల్లల నుండి అనాథలుగా మారి వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్న తల్లిదండ్రులు ఎందరో. దీనికి కారణం తల్లిదండ్రులుగా వారి బాధ్యతను వారు నిర్వర్తించారు, కానీ పిల్లలంగా మన బాధ్యతను మనం నిర్వర్తించలేకపోవడమే. ఒకానొక దినాన మనము ఆ స్థితిలోకి చేరుకున్నప్పుడు మన పిల్లల చేత అట్లాంటి పరిస్థితులే అనుభవించాల్సి వస్తుందేమోనని కనీస గ్రహింపు లేకపోవడం, నైతిక ఆధ్యాత్మిక విలువలు లేకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటూ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడు. కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు ఆశించొద్దు. యేసు ప్రభు వారు సైతం శిలువలో చిత్రహింసలు అనుభవిస్తూ కూడా ఆయన బాధ్యతను నెరవేర్చగలిగారు. పరిశుద్ధ గ్రంథం కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేసింది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అంటూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను అంటూ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెనను సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఒకవేళ మన తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేసిన వారిగా ఉంటే ఒకానొక దినాన మనం చేసినది మన నెత్తి మీదకే రాబోతుంది. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నిర్లక్ష్యం చేయబడతాం, సందేహం లేనే లేదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడను, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నిర్లక్ష్యం చేయబడతాం, సందేహం లేనే లేదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడను, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును అంటూ ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వద్దు, మన జీవితాలను సరి చేసుకుందాం. అవసాన దశలో వారి అవసరాలన్నీ తప్పక తీరుద్దాం. పిల్లలంగా మన బాధ్యతను నెరవేరుద్దాం.
ప్రభు అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.